నీ సంతోషాన్ని ఎప్పుడు నీలోనే వెతుక్కోవాలి. అది ఎప్పుడు నీతోనే ఉంటుంది. జేబులు ఖాళీ అయిన తర్వాత మనిషికి అవసరాలే కాదు, బాధలు కూడా రెట్టింపవుతాయి. విజయానికి షార్ట్ కట్స్ ఏమీ ఉండవు. అలు పెరగని ప్రయత్నమే సక్సెస్ మంత్రం. మీరు చేసే మంచి పనులైనా చెడు పనులైనా నీడలా మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటాయి. కొన్నిసార్లు అత్యంత ప్రభావవంతమైన విషయాల్ని తక్కువగా అంచనా వేస్తుంటారు. సంతోషంగా గడిపే వారి ప్రతిభ సానుకూలంగా ఉండదు, కానీ వారు ఏ అంశాన్నైనా సానుకూలంగా మార్చుకోగలుగుతారు. విజయ అవకాశాలు ప్రతి చోట ఉంటాయి, కానీ చాలామంది వాటిని గుర్తించటంలో విఫలమవుతుంటారు. పరిస్థితులకు తల వంచవద్దు. మీరు స్పందించినంత వరకు అవి మిమ్మల్ని ఏమీ చేయలేవు. గొంతును పెంచటం కంటే వాదనను మెరుగుపరుచుకోవటం మంచిది. చూపు లేని వారికి అర్థం ఎలా నిరుపయోగమో అలాగే మూర్ఖులను పుస్తకాలు కూడా మార్చలేవు. కాలానికి దేనికైనా సమాధానం చెప్పే శక్తి ఉంది. తొందరపడకండి. సమయానికి కాస్త సమయం ఇవ్వండి. ప్రతి సమస్యను అవకాశంగా భావించే విధంగా మీ మనసును సిద్ధం చేసుకోవాలి. ఎన్నో శిఖరాలు దాటొస్తే కానీ మొక్క మహావృక్షంలో ఎదగలేదు. అలాగే కష్టాలు తట్టుకొని నిలబడినప్పుడే మనిషి గొప్పవాడు కాగలడు. మెచ్యూరిటీ అంటే పెద్ద పెద్ద విషయాలు గొప్పగా మాట్లాడటం కాదు, చిన్న చిన్న విషయాలను అర్థం చేసుకోగలగటం. ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గితే మీ విలువ రెట్టింపు అవుతుంది. అన్ని చోట్ల తగ్గుతుంటే విలువే లేకుండా పోతుంది. కేవలం తెలివితేటలు, శక్తి సామర్థ్యాలే మీకు విజయాన్ని ఇవ్వలేవు. వాటితో పాటు సడలిన పట్టుదల ఉంటేనే అనుకున్నది సాధించగలరు. మాట్లాడటం కంటే పరిశీలించటం వల్ల ఎక్కువ సమాచారం గ్రహించగలుగుతారు. అనుకున్నది చేరాలంటే అద్భుతమే జరగవలసిన అవసరం లేదు. అనుక్షణం పోరాడినా చాలు. కాంతి లేనప్పుడు ఎలాగైతే చీకట్లు కమ్ముకుంటాయో, అవగాహన లేనప్పుడు అహం ఆవహిస్తుంది. ఒత్తిడిలో కూడా శాంతంగా ఉండటంలోనే అసలైన శక్తి దాగుంటుంది. అంతులేని ఆశ కోసం చేసే పని వ్యర్థమే. జీవితంలో ఎవరిని ఎక్కువగా నమ్మకండి. మీ నీడ కూడా మీతో వెలుగున్నంత వరకే ఉంటుంది. మరి వెనకబడినట్లు అనిపిస్తే తిరిగి పుంజుకోవాలి, కానీ దిగులు పడి ఆగిపోకూడదు. మనసుకు ప్రశాంతతను దూరం చేసే ప్రతి పరిచయం అనుభవంతో పాటు గొప్ప గుణపాఠం కూడా నేర్పుతుంది. దేనికి భయపడకుండా ముందుకు వెళ్తూ ఉండు. పడిపోతే నేర్చుకోవాలి, ఎదిగితే ఇతరులకు నేర్పించాలి. మనసుకు బలహీనతను అలవాటు చేస్తే ప్రతి జ్ఞాపకం బాధను పంచుతుంది. జీవితంలో బాగుపడాలంటే మనుషుల్ని కాదు, సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోవాలి. జీవితంలో ఒక మెట్టు ఎక్కాలి అనుకున్నప్పుడు 100 సార్లు కింద పడటానికైనా సిద్ధంగా ఉండాలి. బంధం నిలవాలంటే క్షమించే గుణం ఉండాలి. బంధుత్వం కావాలంటే ఒకరిపై ఒకరికి గౌరవం ఉండాలి. ప్రేమ కావాలంటే ఒకరిపై ఒకరికి నమ్మకం ఉండాలి. మీరు చేసే మంచిని మరుక్షణమే మర్చిపోవాలి. మీకు మంచి చేసే మనిషిని మరణం వరకు గుర్తుంచుకోవాలి. నిర్ణయాలు దృఢంగా ఉంటేనే లక్ష్యాలు తేలిగ్గా అనిపిస్తాయి. నిలబడే శక్తి ఉన్నంత వరకు పోరాడాలి. విజయ రహస్యం గెలుపులో కాదు, నిరంతరాయంగా ప్రయత్నించడంలో ఉంది. జీవితంలో మీకు సరైన మార్గం చూపించగల స్నేహితుడు ఒక్కడే, అదే అనుభవం. మనిషి ధీరుడైతే తప్ప ద్వేషం, అహంకార బుద్ధి హృదయం నుంచి తొలగిపోవు. ఓడిపోతే నేర్చుకోవాలి, గెలిస్తే నిలబెట్టుకోవాలి, కానీ ఓడిపోయాక ఆగిపోతే ఎప్పటికీ గెలవలేవు. జీవితంలో అన్నీ కోల్పోయాకే ఎవరెలాంటి వారో తెలుస్తుంది. నచ్చని మనిషి గురించి మాట్లాడకండి. ఇష్టం లేని వ్యక్తిని తలవకండి. మిమ్మల్ని చులకనగా చూసేవారిని అసలు పట్టించుకోకండి. అప్పుడే మీరు పూర్తి ఆరోగ్యవంతులుగా ఉంటారు. నీకు అవకాశం ఇచ్చిన వారికి ద్రోహం చేయకు. నీకు ద్రోహం చేసిన వారికి అవకాశం ఇవ్వకు. గెలిచిన ప్రతి ఒక్కరూ ఎప్పుడో ఒకప్పుడు ఓటమిని ఎదుర్కొన్నవారే. వారు ఈ స్థాయికి వచ్చారంటే ఎప్పటికీ ప్రయత్నించడం ఆపలేదని. మీకెదురైన ప్రతి కష్టాన్ని జీవితంలో ఎదగటానికి ఒక పాఠంగా మార్చుకోవాలి. అంతకన్నా గొప్ప మోటివేషన్ ఏది ఉండదు. కన్నీళ్లను ఆపుకోవటం కష్టం కాదు. మనసులో బాధను ఆపుకుంటూ
నవ్వుతూ జీవించటం అతి కష్టమైన పని. వినేటప్పుడు వినయంతో వినాలి, మాట్లాడేటప్పుడు మర్యాదతో మాట్లాడాలి, అడిగేటప్పుడు ఆప్యాయతతో అడగాలి, సమాధానం చెప్పేటప్పుడు సంస్కారంతో చెప్పాలి. తేలు కుట్టే స్వభావం ఉన్నట్లు దుష్టుల బుద్ధి మారదు. కొన్ని ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం లేనప్పుడు, నువ్వు జవాబు చెప్పలేనప్పుడు మౌనంతో కూడిన ఓర్పు వహించు. ఎందుకంటే నువ్వు చెప్పే సమాధానం కంటే కాలం చెప్పే సమాధానానికి స్పష్టత ఎక్కువ. ప్రపంచంలో దేన్నైనా కొలవటం సులభమేమో కానీ మనసులో ఉన్న బాధలను కొలవటం ఎవరికీ సాధ్యం కాదు. ఎన్ని కోట్లు పెట్టి కొన్న భూమి అయినా సరే కాలి కిందే ఉంటుంది, తొక్కుతూ ఉంటారు. ఆకాశాన్ని ₹1 పెట్టి కొనలేరు, అయినా అది అందరి నెత్తిపైన ఉంటుంది. అలాగే విలువైన మంచి మాటలు చెప్పేవారిని చులకనగా చూస్తారు, పట్టించుకోరు. చెప్పుడు మాటలు చెప్పేవారిని మాత్రం గౌరవంగా నెత్తి మీద పెట్టుకుంటారు. తక్కువ సమయంలో ఎక్కువ సంతోషాన్నిచ్చే ఏవైనా ఎక్కువ కాలం ఉండవు. నిన్ను నువ్వు నమ్మకపోతే ఇతరులెవరూ నిన్ను నమ్మరు. గెలిచావంటే ఎవరికీ సమాధానం చెప్పవలసిన అవసరం లేదు. అదే ఓడిపోతే నీ సమాధానం వినటానికి కూడా ఎవరూ సిద్ధంగా ఉండరు. అతి మంచితనం, అతి ప్రేమ, అతి ఓర్పు ఈ కాలంలో అసలు పనికిరాదు. అలవాట్లో పొరపాటు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. మనుషులు తమ అవసరాలను బట్టి దగ్గరకు వస్తారు, వారి సౌకర్యాన్ని బట్టి దూరం అవుతారు. మనిషి ఎలా సంపాదించాలని ఆలోచిస్తూ కొన్ని సంతోషాలకు దూరం అవుతున్నాడు. సంపాదించాక అదెక్కడ పోతుందోననే భయంతో మనిషి శాంతిని కోల్పోతున్నాడు. కింద పడ్డావని ఆగిపోవద్దు, తిరిగి ప్రయత్నం చేస్తే విజయం నీదే. మంచి మనసుతో చెప్పే ప్రతి మాట విలువైనదే. 10 మంది మంచి కోరి చేసే ప్రతి పని అందమైనదే. మంచి ఆలోచనతో ఏ పని తలపెట్టినా ఫలితం మంచిగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన స్నేహ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.